వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏ మాత్రము చిత్తశుద్ధి లేదు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క మంచి పని అంటే ఒక్క మంచి పని చేసినట్టు కనిపించట్లే. ఇలా రైతులందరూ కూడా వర్షకాలము వానలు పడుతుంటే రైతాంగం అంతా కూడా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్లలో ఎప్పుడు మార్చ్ ఏప్రిల్లోనే స్టాక్ మొత్తం కూడా అడ్వాన్స్గా 10 లక్షల టన్నుల యూరియా సిద్ధంగా ఉండేది. ఎప్పటికీ ఎవరికి ఏ రైతుకి ఎన్ని బస్తాలు కావాలంటే దొరికేది. ఈరోజు ఇప్పటి వరకు మనకు రావాల్సిన యూరియా మనకు అందలే. డిమాండ్ దాదాపు 9,82,000 టన్నుల కావాలంటే ఇప్పటి వరకు 5,32,000 టన్నులు మాత్రమే సరఫరా చేసేళ్ళు. సీజన్ కంటే ముందే రావడం వల్ల అది వ్యవసాయేతర పనులకు బ్లాక్ చేసుకోవడానికి మరి రకరకాలుగా అది ఒడగొట్టేసింది. సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆగ్రో రైతు సేవా సెంటర్స్ పెట్టేసి ప్రత్యేకంగా ప్రతి మండలానికి అదనంగా ఒకటి ఇచ్చి గొప్పగా ఎరువులను విత్తనాలను నకిలీ విత్తనాలు కాకుండా నాణ్యమైన విత్తనాలను ఎరువులను ఇచ్చిన పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా అవన్నీ కూడా ఎక్కడ కూడా లేవు. ఏమైపోయింది ఆఖరికి ఈరోజు యూరియా కోసము మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి, యూరియా కోసము సెల్ ఫోన్లు లైన్లలో పెట్టే పరిస్థితి, తెల్లారకట్ల 4 గంటలకు వచ్చి లైన్లో నిలబడే పరిస్థితి, సాయంత్రం వరకు ఉప్పుడు ఉపాసం ఉండడం వల్ల లేకపోతే సర్ది తెచ్చుకొని తినే పరిస్థితి తెప్పించుకొని. మరి అంతగానం చేస్తే ఎంత అంటే ఎకరాకు ఒక బస్తా రావడం కోసం పట్టేదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకొస్తే లైన్లో నిలబడితే ఆ రకంగా ఒక బస్తా. ఒక దగ్గర అయితే ఆధార్ కార్డు తల్లికున్నది కొడుకున్నది బిడ్డకుంటే ఆ 3 కార్డులు బట్టి 3 బస్తాలు తీసుకుపోతుంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ కేసు అయితే వాళ్ళని జైలుకి పంపించే పరిస్థితి, రైతులను యూరియా కోసము జైళ్ళకు పంపించే పరిస్థితి. ఇంత సిగ్గుమాలిన పాలన చేస్తుండు రేవంత్ రెడ్డి. దేశానికి ఉత్తమ పౌరులుగా మేధావులుగా దేశానికి కాకుండా ప్రపంచానికి అందియాలనే ఉద్దేశంతో 1021 రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనుకబడ్డ ఓసీలు అందరికీ కూడా 1,20,000 ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి ఖర్చు పెట్టి గొప్పగా చదివిపిస్తున్నది. భారతదేశంలో నెంబర్ 1గా రెసిడెన్షియల్ పాఠశాలలు నడిపిస్తూ ఉంటే ఈరోజు విష జ్వరాలతోటి మానసిక ఒత్తిళ్లతోటి ఆత్మహత్యలు చేసుకుంటూ పాము కాటుకు తేల పురుగుబూసి కరిసి విష జ్వరాలతోటి ఇప్పటికీ 108 మంది విద్యార్థులు చనిపోయారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాపం కట్టుకుంటా ఉన్నది. పిల్లల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నది, ఉసురు పోసుకుంటా ఉన్నది. ఎక్కడ కూడా సరి అయిన శుభ్రత లేకపోవడం వల్ల అనేక రకాలుగా విష జ్వరాలతోటి మరి విద్యార్థులు రోజు ఒక హాస్టల్లో మరి విష జ్వరాలతో హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. సీమ కుట్టినట్టనే లేదు. 532 రైతులు చనిపోతే సీమ కుట్టినట్లేదు. దాదాపు 106 మంది దాకా విద్యార్థులు చనిపోతే ఏ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించలే, ఏ రైతు కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎం కానీ ఎక్కడ కూడా పరామర్శించింది లేదు. మానవత్వం లేని ప్రభుత్వం, రాక్షస పాలన చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు దొంగే దొంగ దొంగ అన్నట్టు అప్పులు చేసింది 18 నెలల్లో 2,20,000 అప్పులు రేవంత్ రెడ్డి చేస్తే 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అప్పు నిండు పార్లమెంట్లో చెప్పిన దాని ప్రకారము 2,80,000 కోట్లు. 2,80,000 కోట్లు ఖర్చు చేసి 4,15,000 కోట్ల ఆస్తులను సమకూర్చిండు.
రేవంత్ రెడ్డి అప్పు తీసుకొస్తే దానికి డబుల్గా ఆస్తులను సమకూర్చిండు తెలంగాణ సమాజం కోసం. రేవంత్ రెడ్డి ఆస్తులు కాదు కదా, ఆయన పదవి కోసము ఆ డబ్బులు మొత్తం కూడా రాహుల్ గాంధీకి పంచే కార్యక్రమం ఆయన చేసిండు. ఇవాళ 2.8 అంటే 2,80,000 కోట్లు తీసుకొచ్చి మనకు కాళేశ్వరం కట్టించిండు, మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టించిండు, సీతారామ ప్రాజెక్టును కట్టించిండు, దేవాదుల కట్టించిండు, సమ్మక్క సారాలమ్మ బ్యారేజీ కట్టించిండు. తర్వాత హైదరాబాద్లో 10 లక్షల సీసీ కెమెరాలు ఉండే పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు, సచివాలయాన్ని కట్టించిండు, అంబేద్కర్ మెమోరియల్ సచివాలయం, తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం 125 ఫీట్ల విగ్రహాన్ని కట్టించిండు, అమరవీరుల స్తూపాన్ని నిర్మించిండు. అదేవిధంగా ఈరోజు ఎక్కడ రజనీకాంత్ కూడా వచ్చి విదేశాలలో ఉన్నట్టుంది, హైదరాబాద్ హైటెక్ భవనాలు వెలిసినాయి. దాదాపు హైటెక్లో ఐటీ జాబ్లు దాదాపు 17 లక్షల ప్రైవేట్ రంగ సంస్థలలో 15 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వం ద్వారా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మరి కేసీఆర్ గారిది. డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇలా రైతుల 3 వేరే దిక్కెళ్ళేటట్టు హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో 4,000 కోట్ల విలువ గల ఇళ్లను కూల్చేయడం జరిగింది. అదేవిధంగా మూసీ ప్రక్షాళనతోటి దాదాపు 1,500 కోట్ల విలువ చేసే భవనాలను కూల్చివేయడం జరిగింది. ఎక్కడ పట్టుమని ఇప్పటి వరకు 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు కట్టలే, కొత్త పథకాన్ని తీసుకురాలే. 20 నెలల్లో గుండు సున్నా రేవంత్ రెడ్డి చేసిన పని గుండు సున్నా. ఓన్లీ గతంలో చేసిన పనులకు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకుంటా ఉన్నారు. నిన్నటికి నిన్న సెక్రటరియట్లో మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఏమంటారు ఆఫీసు ముందు ధర్నా చేస్తే అప్పుడు 20 నుండి 30% కమిషన్ తీసుకుంటారని, ఇప్పుడు అన్ని లెవెల్ల 10 నుండి 30% కమిషన్లు తీసుకుంటారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ ముక్కుమ్మడిగా మెరుపు దాడిగా నిన్న మళ్ళీ సెక్రటరియట్లో సంవత్సరంలో 2 సార్లు కాంట్రాక్టర్లు సెక్రటరియట్ పోయిన పరిస్థితి దౌర్భాగ్యం, దురదృష్టకరం. బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పైసలు తీసుకుపోయేమో రాహుల్ గాంధీకి ఇస్తా ఉన్నాడు. రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఎలక్షన్ల ముందు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 43,000 మంది రైతు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి చివరికి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి 35 మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే పూర్తిగా. దానివల్ల ఇప్పటికీ 532 మంది రైతులు చనిపోయారు. బ్యాంకు అధికారులు వేధింపులకు గురి చేస్తే పెట్టిన పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక పంటలు ఎండిపోయి చెర్లల్లో నీళ్లు లేక ఇప్పటికీ 532 మంది రైతులు చనిపోయింది. ఇది కాంగ్రెస్ చేసిన హత్యలే. ఇవన్నీ కూడా రైతులు నమ్మించి మోసం చేసి రైతుల ఆత్మహత్య కారణమైంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అదేవిధంగా 32 మెడికల్ కళాశాలలు, దానికి భవనాలు, వరంగల్లో హెల్త్ సిటీ దాదాపు 23 అంతస్తుల పెద్ద భవనము, అనేక ప్రభుత్వ ఆస్తులను పెంచిన చరిత్ర కేసీఆర్ గారిది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అదేవిధంగా పల్లె ప్రగతి పేరుతోటి నెలకు 260 కోట్ల రూపాయలు గ్రామాలకు పంపిస్తే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అయినాయి. భారతదేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన రాష్ట్రము
తెలంగాణ రాష్ట్రం సగం అవార్డులు తెలంగాణకు వచ్చినాయి. నెల్లుట్లకు స్వచ్ఛమైన తాగునీరు సమృద్ధిగా ఇచ్చినందుకు గణపురం నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. జనగాం జిల్లా అవార్డులు ఇస్తే 38 అవార్డులలో 21 అవార్డులు స్టేషన్ గన్పూర్ రావడం జరిగింది. అన్ని రకాలుగా స్టేషన్ గన్పూర్ను మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఎక్కడ లేనన్ని రిజర్వాయర్లు గణపురంలో ధర్మసాగర్ రిజర్వాయర్, గండిరామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, నవపేట రిజర్వాయర్, చీటకోడూరు రిజర్వాయర్, బొమ్మకూరు రిజర్వాయర్ 9 రిజర్వాయర్ల ద్వారా గణపురం నియోజకవర్గంలో 1,53,000 ఎకరాలకు మనం నీళ్ళిచ్చుకున్న చరిత్ర గణపూర్ నియోజకవర్గానికి. కేసీఆర్ గారు నెంబర్ 1 98 మార్కులతో కేసీఆర్ నెంబర్ 1 అయితే, 92 మార్కులతో కేటీఆర్ నెంబర్ 2 అయితే, 88 మార్కులతో హరీష్ రావు గారు 3వ స్థానం అయితే, అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం స్టేషన్ గన్పూర్. అందరు చప్పట్లు కొట్టాలి. అంత గొప్పగా గణపురాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం. ఇది కావాలి అనేది లేకుండా ఇక్కడ మీ అందరి పుణ్యమా అని చెప్పేసి ఎమ్మెల్యే గెలిస్తే కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురాగలం. హెల్త్ యూనివర్సిటీ 150 మంచాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురాగలిగినాం. పిల్లల ఇంటెన్సివ్ కేర్ హాస్పిటల్ తీసుకురావడం కేసీఆర్ గారి ఆశీస్సులతో. గణపురం నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా అన్ని కాలేజీలు మనం తీసుకురాగలిగినాం. గన్పూర్ మున్సిపాలిటీ తెచ్చినాం. 100 మంచాల ఆసుపత్రి మనం తీసుకురాగలిగినాం. కానీ ఎక్కడ ఇవన్నీ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది, రాజయ్యకు పేరు వస్తుంది. కాబట్టి పనులన్నీ అడ్డుకోవాలని చెప్పేసి 10 కోట్ల దేవాలయాభివృద్ధిని అడ్డుకున్నాడు. 104 కోట్ల రూపాయలతోటి మనకు శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి 3 గ్రామాలకు ఇక్కడ వేలేరులో, ధర్మసాగర్లో మనకు చిల్పూరుకు సంబంధించిన మంగాలపల్లిలో కూడా నీళ్లు రావాల్సిన పరిస్థితి ఉంటే ఆ పనులు నత్తనరిక నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నడిచిన పనులే తప్ప కడిగేశ్వరం వచ్చిన తర్వాత ఆ పనులు ఆగిపోయినాయి. మేమందరం కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగాని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా గణపురం నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీల గులాబీ జెండా ఎగరేయడం ఖాయం. ఒకవేళ కనుక రేపు బై ఎలక్షన్లు వస్తే నువ్వు నేను చూసుకుందాం, కడియం శ్రీగారా, డాక్టర్ రాజేష్ చూసుకుందామని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఏ హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చినావో ఆ హామీలు నెరవేర్చే వరకు మేము వెంటాడుతాం, వేటాడుతాం. ఆ పనులు మంజూరయ్యే వరకు కూడా ప్రజా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.